మార్నింగ్ అండి ఆశ గారు. రాజు గారు, మీ అభిప్రాయం మార్నింగ్ అండి. ఏ విధంగా ఉండే అవకాశం ఉందనుకోవచ్చు? ముందుగా మీకు అట్లాగే మన ఐన్ఎస్ వీక్షకులకి ప్యానెల్లో మన డిస్కషన్ లో పాల్గొంటున్న ప్యానలిస్ట్ అందరికీ కూడా శుభోదయం. నా ఉద్దేశం అయితే ఏంటంటే ఇవాళ టీడీపీలో ఎక్కువ సీట్లు సాధించింది టీడీపీ. చాలా మంది ఆశావాహులకి మరి మంత్రి పదవులు కానీ ఏం దక్కలేదు. కాబట్టి ఏంటంటే ఎక్కువ మంది ఆ, ఇప్పుడున్న ఈ ఖాళీ అయిన రాజ్యసభ సీట్లు అడిగే ఒత్తిడి ఎక్కువ ఉంది చంద్రబాబు నాయుడు గారి మీద. అందుకని ఏంటంటే మూర్తి గారు చెప్పినట్లుగా 2 సీట్లు టీడీపీ ఉంచుకొని ఆ, ఒక సీటు మిత్రపక్షమైన జనసేనకి ఇచ్చే అవకాశం. ఎందుకంటే జనసేనకి రాజ్యసభలో కూడా స్థానం కల్పించే ఛాన్స్ ఉంది. పవన్ కళ్యాణ్ గారు గట్టిగా అడుగుతారు. పైపెచ్చి ఏంటంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా జన జనసేన బీజేపీ ఆల్మోస్ట్ ఆల్ రెండు ఒకటే. కాబట్టి ఏంటంటే బీజేపీ కంటే కూడా జనసేనకే వైపే మొగ్గు చూపి చంద్రబాబు నాయుడు గారు జనసేనకి ఒకటి అట్లాగే రెండు 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 స్థానాలు సొంత పార్టీకి ఇచ్చే అవకాశం ఉంది. ఇందులో గల్లా జయదేవ్ గారు అట్లాగే వర్ల రామయ్య గారు ఇంకా చాలా మంది పోటీ పడతా ఉన్నారు రాజ్యసభ కోసం. సో ఏంటంటే వాళ్ళందరికీ న్యాయం చేయాలనే ఆలోచనతోటి 2 సీట్లు అయితే టీడీపీ తీసుకుంటుందని నేను అనుకుంటున్నాను. వైసీపీకి సంఖ్యాబలం తగ్గడం వల్ల ఏదైనా జరిగే ఛాన్సెస్ కేంద్రం నుంచి సపోర్ట్ వైసీపీ అట్లేం లేదండి. వైసీపీ ఆల్రెడీ ఇప్పుడు మనం అది వైసీపీ గురించి దీంట్లో పెద్ద ప్రాధాన్యత లేదు. ఎందుకంటే వాళ్ళకి వచ్చిన 11 సీట్లు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఏమి లేవు. ఆల్రెడీ ఉన్న 11 రాజ్యసభ సీట్లలో సింహభాగం వైసీపీకే ఉన్నాయి కాబట్టి ఇప్పటికే ఇప్పుడు మన వైసీపీకి ఇప్పుడు దీంట్లో ఏం అవకాశాలు ఏమి లేవు కదండి. కేవలం ఈ 3 స్థానాలు ఎక్కువ సీట్లు సాధించిన 135 సీట్లతో టీడీపీ, మరి 21 సీట్లతో జనసేన, 8 సీట్లతో బీజేపీ ఉన్నాయి కాబట్టి ఈ మూడు కూడా వీళ్ళే పంచుకునే ఛాన్స్ ఉంది. అందులో బీజేపీకి 8 సీట్లు ఉన్నాయి కాబట్టి బీజేపీకి జనసేన రెండు అంటగవుతున్నాయి కాబట్టి జనసేనకే ఇచ్చి వీళ్ళు టీడీపీ 2 ఉంచుకొని జనసేనకి ఇచ్చే ఛాన్స్ ఉంది. అక్కడ ఇక్కడ నుంచి పార్టిసిపేట్ చేసేంత హోప్ ప్రజలు ఇవ్వలేదు. 11 స్థానాలు ఇచ్చారు, ఇంతకుముందు చెప్పినట్టుగా 18 స్థానాలు కావాలి. కానీ అక్కడ పోటీ చేయడానికి కూడా అవకాశం లేదు వైసీపీకి. కాకపోతే గతంలో జరిగిన పరిణామాల గురించి మాట్లాడుతున్నాం. సంఖ్యాబలం ఉంది కాబట్టి బీజేపీ అప్పుడు సపోర్ట్ చేసింది. కేసుల గురించి కానీ దీని గురించి అన్నారు. ఇప్పుడు అది లేకపోవడం వల్ల బీజేపీ ఏమన్నా ఇంకాస్త ఒత్తిడి అన్నీ వస్తున్నాయి కాబట్టి అదాని ఇష్యూస్ ఏమన్నా కాస్త బిగించే అవకాశం ఉందా అనేది కూడా వినిపిస్తోంది. లేదండి, బీజేపీ జనసేన మన వైసీపీకి తోటి ఇంకా సపోర్ట్ చేసే అవకాశం ప్రస్తుతానికైతే లేదండి. భవిష్యత్తులో కూడా ఉంటుంది అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ వైసీపీ ఒక చచ్చిన పాముగానే పరిగణిస్తా ఉంది బీజేపీని. సాధారణంగా బీజేపీకి ఏంటంటే ఎవరైతే బలంలో అధికారంలో ఉంటారో, ఎవరికి ప్రజాబలం ఉంటుందో వాళ్ళ వైపే బీజేపీ మొగ్గు చూపుతుంది అనేది మనం ముందు నుంచి చూస్తున్నాము. మరి గతంలో వైసీపీకి ప్రజాబలం ఉంది, అట్లాగే సీట్లు ఎక్కువ ఉన్నాయనే ఉద్దేశంతో మరి జగన్ కొమ్ము కాశారు మరి మోడీ గారు. జగన్ ఇండైరెక్ట్ గా లోపాయికారిగా సపోర్ట్ ఇస్తూ వచ్చారు. అదే అంటున్నా, అధికారంలో లేదు కాబట్టి వైసీపీ ఏ విధంగా వ్యవహరించబోతోంది బీజేపీ అనేది పాయింట్. ఖచ్చితంగా బీజేపీ అయితే వైసీపీకి సపోర్ట్ ఇచ్చే అవకాశాలు లేవండి. ఈయన వెళ్ళి ఏదైనా కేసుల కోసం ఎన్ని చేసుకున్నా గానీ ఎన్ని రకాలుగా ప్రలోభాలు ప్రాధాయాలు పడినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ నుంచి గతంలో లాగా సపోర్ట్ లభించే అవకాశం లేదండి. ఓకే, వెంకటేశ్వర రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. రఫీ గారు ఒక నిమిషం వెయిట్ చేయండి, అందరికీ కలిపి సమాధానం చెప్పాలి కాబట్టి లాస్ట్ లో మిమ్మల్ని తీసుకుంటాను, ప్లీజ్ వెయిట్. వెంకటేశ్వర రెడ్డి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మ. మీకు ఐ న్యూస్ వీక్షకులకి, ప్యానల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి శుభోదయం. మీరేమనుకుంటున్నారు? ఓకే, గతంలో అంటే అధికారంలో ఉన్నారు 151 అన్నట్టు చాలాసార్లు చెప్పాను నేను, భారీ మెజారిటీ అని. దాని తలదన్నేలా ప్రజలు కూటమికి 164 ఇది భారీ మెజారిటీ అని చూపించారేమో. వచ్చే ఎలక్షన్స్లో అంతకు మించి రావచ్చేమో. ఏది గెస్ట్ చేయలేకపోతున్నాం, ప్రజా నాడి పట్టడం